రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనకు పీఎం కిసాన్ 24వ విడత ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి అయితే అకౌంట్‌లో డబ్బులు ఇక్కడ మనకు ఎప్పుడు అనేవి 24వ విడత ఇన్‌స్టాల్‌మెంట్ అయితే విడుదల చేయనున్నారు. అలాగే ఈకేవైసీలో 2019 నుంచి సమస్యలు వీటికి సంబంధించి వివరాలకు సంబంధించి అయితే ఇక్కడ మనకు పరిష్కరించాలని అయితే ప్రభుత్వాన్ని అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరినట్లు సమాచారం. ఇవి మరి వీటికి సంబంధించి కానివ్వచ్చు పథకం కూడా పొడిగింపు చేసిరన్నమాట 2031 వరకు. ఇక్కడ మనకు ఆర్థిక బడ్జెట్ అనేది ఎంత ప్రవేశపెట్టారు, ఇక్కడ బడ్జెట్‌కి సంబంధించి కానివ్వచ్చు, అలాగే రూ. 2000 సాయాన్ని ఆర్థిక సాయాన్ని పెంపు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. మరి ఇవి పెంపు చేసినట్లయితే ఎంతవరకు పెంపు చేస్తారు, రైతుకు రావాల్సిన మొత్తం ఇప్పటికైతే ఇన్‌స్టాల్‌మెంట్ ద్వారా రూ. 2000 అయితే అందుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇందుకోసం 3,00,000 కోట్ల వ్యయం అయితే చేసినట్టు సమాచారం. 5,000 కోట్లతో ఇక్కడ పీఎం సూర్యవారి యోజన సంబంధించి అయితే ఇక్కడ మనకు కీలక పథకాలను అయితే మంత్రివర్గ ఆమోద ముద్ర గేల్ ఇండియాకి అయితే భారీగా నిధులు అయితే సమర్పించినట్లయితే తెలుస్తుంది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క నిధులకు సంబంధించి అయితే మనకు ఈ రూ. 2,000 అయితే ఇన్‌స్టాల్‌మెంట్ ద్వారా అయితే అందజేస్తుందన్నమాట. ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇంకా మనకు ముందు రోజులలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా పెంపు చేయబోతున్నట్లయితే సమాచారం అనమాట. రైతుకి ఎంతో ఆదర్శంగా నిలిచేందుకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా డైరెక్ట్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి లింక్ ఉంటుంది అన్నమాట. ఇందువలన చూసుకున్నట్టయితే రైతులు ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. పూర్తి వరకు అయితే చూడండి ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే నచ్చిన వారు అందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇక్కడ మనకు పీఎం కిసాన్ సంబంధించి రైతులకైతే గుడ్ న్యూస్ అయితే అందజేయడం అయితే జరిగిందన్నమాట. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్ళు కొనసాగించాలని అయితే నిర్ణయించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీంతో ఉమ్మడి కరీంనగర్లో 2 లక్షల మంది రైతులకు ఏడాదికి 6,000 పెట్టుబడి సాయం అయితే అందనుంది. అయితే 2019 తర్వాత భూములు కొనుగోలు చేసిన రైతులు కొత్త పట్టాదారుల కుటుంబం విభజనతో ఏర్పడిన ఖాతాదారులు ఇప్పటికైతే పథకానికి దూరంగా ఉన్నారు. మరి కొత్త నమోదులు ఇక్కడ పోర్టల్ సంబంధించి అప్డేట్ ఈకేవైసీ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని అయితే రైతులు అయితే కోరుతున్నారన్నమాట. ఇప్పటివరకు అయితే 2019 తర్వాత చాలామంది అయితే భూమి కొనుగోలు చేసిన రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అమౌంట్ అనేవి అయితే ఇక్కడ లబ్ధి పొందడానికి అయితే అనర్హులు అన్నమాట. ఇక్కడ అర్హులు అయితే చాలా తక్కువ వరకే ఉన్నారు. ఇన్‌స్టాల్‌మెంట్ మొన్న 23వ విడతలో కూడా చాలామంది రైతన్నలు అయితే అమౌంట్ అయితే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే అందరూ కూడా ఈకేవైసీలోనే ఇక్కడ మనకు కావట్లేదు అన్నమాట. ఇక్కడ మనకు ఈకేవైసీలో తప్పిదాలు కానివ్వచ్చు, ఈకేవైసీ మరలా అప్డేట్ అయితే చేసినట్టు సమాచారం అనమాట. ఇప్పటివరకు పొందుతున్న వారు కానివ్వచ్చు, పొందని వారు ఇప్పటివరకు అయితే 2019 తర్వాత భూములు కొనుగోలు చేసిన రైతులకైతే కొత్త పట్టాదారుల కుటుంబంలో విభజన ఏర్పడిన ఖాతాదారులు ఇప్పటికైతే పథకానికి దూరంగా ఉన్నారన్నమాట. కొత్త నమోదులు పోర్ట్ అప్డేట్ అయితే ఈకేవైసీ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని అయితే రైతులు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరారన్నమాట. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఈ 24వ విడత అక్టోబర్లో ఉండబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు అక్టోబర్ వచ్చి చూసుకున్నట్టయితే అక్టోబర్లో నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరైతే తోటి స్నేహితులు అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.